విటమిన్ డెఫిషియన్సీ వల్ల నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదు. బొచ్చుడునే చెప్పుకోవడానికి, దాన్ని కౌంటర్ చేయడానికి నేను ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను నా ట్రీట్మెంట్. విటమిన్ D3 అండ్ మల్టీవిటమిన్ టాబ్లెట్ అండ్ ఇంకా దీనిలో జింక్, మెగ్నీషియం కూడా ఉంటాయి. సో నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ఇష్యూస్ మీరు ఇప్పటి నుంచి ఫేస్ చేయకుండా మీరు ఎలా మీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలో అండ్ మీకు సరిపడా ట్రీట్మెంట్ని, మెడిసిన్ని ఎలా తీసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి, మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ నాకేమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చేసి విటమిన్ D3. విటమిన్ D3 ఎందుకు వచ్చింది నీకు డెఫిషియన్సీ అంటే, నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేసేవాడిని కాదు. ఇంట్లోనే ఉండి ఉండి అలా ఎప్పుడో ఆడుకుంటే క్రికెట్ అలా ఆడుకునేవాడిని. సో ఆ తర్వాత దీనివల్ల నాకు చాలా అయితే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లో ఎనర్జీ అండ్ ఎప్పుడు లెస్ యాక్టివ్గా ఉండేవాడిని, మబ్బుగా ఉండేది దీనివల్ల. అండ్ నేను ఇది ట్రై చేసి ఇది గమనించి నేనైతే ఎండకు ఉండడానికి వెళ్ళేవాడిని. కానీ ఎంతకు ఎండకు ఉన్నా నాకు అసలు అలసట ఇవన్నీ పోయేవి కాదు. విటమిన్ D3 ఎప్పుడు లోపం ఉండేదే. మీకైతే తెలుసుగా, విటమిన్ D3 కావాలంటే మనమైతే ఎండకు ఉండాలి. కానీ అది 1-2 రోజుల్లో కాదు, డైలీ మీరు మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు మధ్యలో ఎండలో ఉన్న కూడా మీకు విటమిన్ D3 ఫుల్ఫిల్ కావడానికి 6 to 7 months అయితే పడుతుంది అనమాట. ఆ తర్వాత నాకున్న డెఫిషియన్సీ వచ్చేసి విటమిన్ B6, B12 అనమాట. ఈ B6, B12 తక్కువ ఉన్నందుకు ఏంద్రా అంటే, నేను చికెన్, మటన్ ఇవన్నీ తక్కువ తినేవాడిని. అప్పట్లో తక్కువ తినడం వల్ల నాకైతే ఈ విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది. ఆ తర్వాత దీన్ని అసలు చాలా ఇబ్బంది పడ్డాయి. నీరసంగా ఉంటుంది ఎప్పుడు. స్లీపీ హెడ్ అంటే, స్లీపీ హెడ్ తెలుసు కదా, ఎప్పుడు అలా మబ్బుగా ఇట్లా ఉండవన్నీ. సో దీన్ని ఎప్పుడు నాకు తెలిసిందంటే, లాస్ట్ ఇయర్ నాకు జిమ్లో కొంచెం ఇంజురీ అయింది అనమాట, లెగ్. అప్పుడు ఇంజురీ అయినప్పుడు టెస్ట్ చేపిస్తే నాకు తెలిసినవి ఉండాల్సింది అనుకంటే చాలా లో ఉన్నాయని చెప్పేసి, అప్పటి నుంచి ఇంకా అర్థమైంది నాకు విటమిన్ D3, B6, B12 తక్కువ ఉన్నాయని చెప్పేసి. అప్పటి నుంచి ఇంకా కొద్దిగా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. నాన్ వెజ్ తినడం ఇలా అన్ని. విటమిన్ D3 తక్కువ ఉంది, తర్వాత B6, B12 తక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ వచ్చేది ఏంటో మీకు తెలుసు, టెస్టోస్టెరాన్ లో. ఎంత తక్కువ ఉండదంటే బాబోయ్, ఉండాల్సిన దానికంటే ఇంకా 40-50 పాయింట్లు తక్కువ ఉండేది. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, టెస్టోస్టెరాన్కి ఎక్సర్సైజ్ చేయాలంటే మనకి ఎనర్జీ ఉండాలా. ఈ ఎనర్జీ విటమిన్ D3, B6, B12 లేకుంటే రాదు. ఇంకా నేను జిమ్లో ఎంత అసలు తనుకులాడినా కూడా నాకు ఎనర్జీ వచ్చేది కాదు. వర్కౌట్ చేసేవాడిని కానీ ఇంకా అట్లా అయిపోయేది. ఆ తర్వాత ఇంకా ఇంట్లో వర్కౌట్స్ ఇప్పుడు చేస్తున్నా కదా, ఇప్పుడు కూడా ఎంత వర్కౌట్ చేసినా, ఎన్ని నెలలు వర్కౌట్ చేసినా ట్రాన్స్ఫార్మ్ కాలేము, ఫ్యాట్ లాస్ కాలేకున్నా ఇంకా విసుగొచ్చేసి ఇంకా ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయినా నేను నా ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయాలని చెప్పేసి అన్ని స్టాండర్డ్ వచ్చేంత వరకు. సో తీసుకున్నా. టెస్టోస్టెరాన్ అయితే మీరు బయట తీసుకుంటే చెక్కేస్తుంది మిమ్మల్ని. అది స్టెరాయిడ్తో సమానం. టెస్టోస్టెరాన్ బయట డాక్టర్లు చెప్పినది కూడా తీసుకోకూడదు, న్యాచురల్గా రావాలి. టెస్టోస్టెరాన్ అనేది మనకి ప్రో బాడీ బిల్డర్స్ వాడతారు. మాకు 6 pack కావాలి, యాబ్స్ రావాలి, ఇట్లాంటి కండలు బయటికి రావాలి అనేతుళ్ళు. మనకి అవన్నీ అవసరం లేదు, మనం లీన్గా ఫిట్గా ఉంటే చాలు. సో నేనైతే న్యాచురల్గానే చూస్ చేసుకున్నాను. సో ఇవన్నీ తక్కువ అంటే ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, మనం వర్కౌట్ చేయాలి, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడైతే వీక్లీ 3 times చికెను, డైలీ బాయిల్డ్ ఎగ్స్, ఇంకా ప్రోటీన్ షేక్స్ అవి ఇవి తాగుతున్నాను. మీకు ఏమేమి విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మీరైతే డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయిన తర్వాత మీరు డాక్టర్కి మీ ప్రాబ్లం ఏందని చెప్పాలి. నాకు ఇప్పుడు నేను ఏం చెప్పినా అంటే, డాక్టర్కి సార్ నేను జిమ్ చేసేటప్పుడు నాకు ఓపిక ఉండట్లేదు, చాలా ఎనర్జీ తక్కువ ఉంటుంది అని చెప్పాను. చెప్తే సారు అన్ని అర్థం చేసుకొని అవి ఇవి ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నావు అన్ని అడిగాడు. అడిగిన తర్వాత బాగానే తీసుకుంటున్నాను సార్, 100 grams అలా తీసుకుంటున్నాను ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా కాబట్టి అంటే. సో తర్వాత
తర్వాత సార్ డాక్టర్ ఉండి చాలా టెస్టులు రాశాడు. అక్కడే దాదాపు 4,000 ఎగిరిపోయి టెస్టులు అయ్యి కిడ్నీ ఫంక్షన్ అండ్ లివర్ ఫంక్షన్, తర్వాత ఫ్యాటీ లివర్ ఉందా లేదా, బీపీ, షుగర్, హెచ్ఐవి, ఇంకా ఏంటేంటివి ఆస్తమా, ఇలాంటివి ఏమేమి ఉన్నాయి అన్ని టెస్ట్ చేసినారు. ఏవి లేవు. టెస్టోస్టెరాన్ అండ్ B6, B12, విటమిన్ డి ఈ 4 తక్కువ ఉన్నాయని తెలిసింది. తర్వాత ఇంకా వాటి కోసం సప్లిమెంట్స్ అయితే చేశాడు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అండ్ విటమిన్ D3. సో వీటి నుంచి మనకైతే నేచురల్ గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇంకొకటి కూడా టెస్ట్ చేయించుకోండి. మీరు వెళ్తే డాక్టర్ దగ్గరకు పోయాలి, క్రియేటినిన్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకోండి. ఆ తర్వాత డాక్టర్ని అడిగితే డాక్టర్ మీకు సప్లిమెంటేషన్ ఇస్తాడు. సో ఈ వీడియో మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నాము. బాయ్.